విజయీ భవ. మీరు తురుపు ముక్క తీశారు కదా, అది పడ్డాక మనం లక్ష్యం సాధించటాన్ని ఎవరూ ఆపలేరు. ఆ భగవంతుడి తోడు మీరు జిత్తలు మరి నక్కండి. భలే ఎత్తులు వేశారు మీరు. కానీ ఒక్క విషయం నాకేం మాత్రం అర్థం కావడం లేదు. ఇదంతా మీరు ఎందుకు చేసినట్టు? ఇది చూసారా? ఇది రాణా గారి తాతగారు సూర్యవదన్. వారు మా భర్త. మేం రెండవ భార్యగా వచ్చాం. రెండవ భార్య. ఇక ఇది రాణా గారి తండ్రి దేవవర్ధన్. ఇదైతే మా పుత్రుడు చంద్రవదన్. అంటుంటారు రాజవంశాల్లో ఇద్దరు భార్యలుంటే ఇద్దరికి సమాన గౌరవం లభిస్తుందని. శుద్ధ అబద్ధం. ఖడ్గానికి చురకత్తికి పదును రెంటికి సమానమైనప్పటికీ స్థాయి మాత్రం ఒకటి కాదు. రాజుగారి చేతిలో ఎప్పుడూ ఖడ్గమే ఉంటుంది. చిన్నదనే అవమానాన్ని సహిస్తూ సహిస్తూ చురకత్తి ఎదురు తిరిగి ఎప్పుడు దాడి చేస్తుందో ఎవరు చెప్పలేని విషయం. మేము రాణాగారి తాతగారికి పుత్రుణ్ణి పెద్ద భార్య కంటే ముందే ఇచ్చాం. మా పుత్రుడు చంద్రవదన్. కానీ మా చంద్రవదన్ సింహాసనం ఎక్కలేకపోయాడు. ఎందుకంటే వారు రెండో రాణి అంటే మా పుత్రుడు కనుక. సింహాసనం ఎక్కింది పెద్ద భార్య పుత్రుడు పెదరాణా గారు. ఇక అప్పుడే మేం నిర్ణయించుకున్నాం, ఒకవేళ ఆ కాళీమాత మా జాతకంలో రాజయోగం రాయడం మర్చిపోయి ఉంటే మేమే ఇతరుల రక్తంతో స్వయంగా మా జాతకంలో రాజయోగం రాసుకోవాలని. మేమీ వంశాన్ని వృద్ధి చెందనివ్వం. రాణా ఇంద్రవదన్ ఈ వంశంలో ఆఖరి వారవుతారు. అందుకే అప్పుడు రాణా ఇంద్రవదన్ సింగ్ సులక్షణని వివాహం చేసుకోగానే మేం వారిద్దరినీ వేరు చేసేసాం. సులక్షణ పోయాక వారు పిచ్చివారులా అయిపోయారు. జీవితంపై విరక్తితో యుద్ధంలోకి వెళ్ళారు. కానీ జీవితం అంతటితో ఆగలేదు. రాణాగారు తిరిగొచ్చారు. ఆ తర్వాత వారు గాయత్రిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంటే మేమిప్పుడే ఈ నిమిషాన్నే ఈ పెళ్లిని ఆపించగలం. ఇది మా అనువంశిక నత్తు. అలాంటి మండపమే వేయించారు కదా రాణి వారి గతం గుర్తు చేయడానికి. కానీ గాయత్రి అదృష్టాన్ని చూడండి, ఆమె పెళ్లి ఆగిపోలేదు.
ఆమె రాణి కూడా అయింది. అప్పుడు ఈ పెళ్లిని చెడగొట్టడానికి మేం మా తురుపు ముక్కని బయటికి తీశాం. మేం రాణా గారి మొదటి భార్య సులక్షణని మళ్ళీ వారి జీవితంలోకి తీసుకొచ్చాం. మళ్ళీ తీసుకొచ్చింది ఈ చంకి. ఇందులో నువ్వేం చేసావని? అమ్మోరమ్మ తల్లి మీద ఒట్టు, ఈ చంకి లాంటి నాట్యరాని మొత్తం లోకంలోనే దొరకదు. అసలు నేనే లేకపోతే నీ పప్పులు ఉడికేవే కావే ముసలమ్మ. మమ్మల్ని నువ్వు అనరు, మీరు అనడం నేర్చుకో. మర్యాద తెలియదా పిల్ల? తురుపు ముక్కవి నువ్వు కాదు, నువ్వు తొడుక్కునే ఆ మాస్క్. నీలాంటి నాట్యకత్తెలు బజార్లో దమ్మిడీకి 100 మంది దొరుకుతారు. నీ హద్దులు తెలుసుకో. ఈ పెదరాణి అమ్మతో పేజీ పెట్టుకున్న వారెవరూ బతికి బట్ట కట్టలేదు. ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. అయితే ఒకటి గుర్తుంచుకో, మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు. ఏమన్నా వినిపించలేదు మాకు. చిత్తం. కానీ పెదరాణి అమ్మా, మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం రాణా గారిని గాయత్రిని ఎంతలా దూరం చెయ్యాలంటే వారెప్పటికీ ఒకటి కాకూడదు. ఆమీర్ కోట్కి వారు వారసుని ఇవ్వనే కూడదు. ఇకప్పుడు లక్ష్యరాజు కుమారుడు ఆమీర్ కోట్కి వారసుడు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. చంద్రవదన్ మీకు ఎలాంటి అసమర్థుడు కొడుకై పుట్టాడంటే మీ కోడలు వారితో కాపరం చేయడానికి ఒప్పుకోదు, మీకు వారసుడు పుట్టడు. అవును, అందుకే మేము మరో దారి ఎంచుకున్నాం పెదరాణి అమ్మ. స్వర్ణలేఖ మాకు ఖచ్చితంగా వారసుడిస్తారు. కానీ ఆ వారసుడు పుట్టేందుకు మేము చక్కటి మార్గం ఆలోచించాం. ఈసారి మాత్రం మనకి ఈ సింహాసనానికి మధ్య ఎవరు రాలేరు. ఈ పర్యాయం మాకు రాజ్యాధికారం దక్కడాన్ని అడ్డుకునేవారు ఎవ్వరూ ఉండరు. ఈ పాడు రాణి సులక్షణలో నటిస్తూ చంకి అలసిపోయింది. ఇప్పుడు రాణి సులక్షణ మాయమై ప్రత్యక్షమవుతుంది చంకి. నా చెంపలు దురద పుట్టినప్పుడల్లా మాస్క్ తీయక తప్పడం లేదు. ఆ మాయలాడి ముసల్ది నా చెంప చెల్లుమనిపించింది. తెలుసో తెలియకో నేను సులక్షణని చాలా బాధ పెట్టాను. వెళ్ళామని క్షమాపణ కోరాలి. పైగా ఉక్కపోస్తుంది ఇక్కడ. ఈ డబ్బున వాళ్ళు ఎలా ఉంటారు ఈ మహల్లో? సులక్షణ, మిమ్మల్ని క్షమాపణ కోరాలని వచ్చాను. అసలు
మీ అధికారాలేవి నేను లాక్కోవాలనుకోవడం లేదు. అలాగే నాకు మీ సింహాసనం కూడా అక్కర్లేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. ఏంటి తలకాయ నొప్పి? ఈ రాజకుటుంబంలో ఎవరికి పని పంగు ఉన్నట్టు లేదు. ఎవరు పడితే వాళ్ళు తోకల్లా నా వెంటొస్తుంటారు. ఇప్పుడు ఈ చంకకి వేరే పని లేదా ఎప్పుడు సులక్షణ వేషంలో ఉండటానికి? రావే చంకి, కొంచెం నిద్ర లాగించేయాలి. ఏంటి గదిలో ఇంత వేడుకుంది? ఇప్పుడు మొక్కజొన్న కండి దొరికితే ఇట్టే కాల్చుకోవచ్చు. హాయ్ చంకి, మొక్కజొన్న కండి తిని ఎన్ని రోజులైందో. సరే, నువ్వైతే లేచావు. ఇప్పుడు సులక్షణ రాణిగానే లేపే సమయం అయింది. ఎక్కడ నా తల్లి? ఎక్కడ? ఇక్కడున్నావా? సరే, ఇప్పుడు నేను మారిపోతాను రాణి సులక్షణల. ఈ తలనొప్పి మళ్ళీ వచ్చింది. సులక్షణ, తుంపతేగా వీరి ఆరోగ్యం ఏమైనా ఇంకా పాడైపోయిందా? ఇప్పుడు ఏం చేసేది? సులక్షణ, మా భర్తని ఎలాగో మా నుంచి దూరం చేసేసావు. ఇప్పుడు ఇంకేం కావాలి? చూడండి, తప్పంతా నాదే. మీతో నేను అబద్ధం చెప్పాను. నేను మీతో మళ్ళీ క్షమాపణ కోరాలని వచ్చానని మాత్రం మాకు చెప్పొద్దు. మాకు ఇలాంటి నాటకాలంటే అస్సలు నచ్చవు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతానులేండి. మీరు కొంచెం ఏదైనా తినండి. నిన్న సాయంత్రం నుంచి మీరేమీ తినలేదు. తప్పు నాదైనప్పుడు మిమ్మల్ని మీరెందుకు శిక్షించుకుంటున్నారు? మేం చచ్చినా బతికినా ఎవరు ఏమీ పట్టించుకోరు. అలా మాట్లాడకండి, నాకు బాధగా ఉంటుంది. అది ఏంటిది? ఏమైంది ఇక్కడ? నీకు చెప్తే అర్థం కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వండి.
కుక్కలు ఎముకల కోసం పరిగెత్తినట్టు ఈ గాయత్రి నా వెంట పడుతుంటుంది. చంకి గాయత్రిని హుష్కాకి చేయాల్సిన సమయం వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటంటే ఇది రాణా గారి ముందు ఎప్పుడూ నోరు విప్పకూడదు. కానీ అంతకన్నా ముందు మళ్ళీ ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళక తప్పదు. వారిద్దరిలో ఎవరిని బాధ పెట్టడం మాకిష్టం లేదు. కానీ మేం ముగ్గురం బాధపడుతున్నాం. ఇదెక్కడి సంకటం పెదరాణి అమ్మ? ఇది మనసుకి తగిలిన గాయం రాణా గారు. అంత త్వరగా అది మానిపోదు. అయినా మీరు ఇంత త్వరగా గాయత్రి ప్రేమలో పడిపోతారని మేమెప్పుడూ ఊహించనే లేదు. మీరు పరిస్థితులతో రాజీ పడి ఈ పెళ్లి చేసుకున్నారనుకున్నాం. అయినా మీరు మీ సులక్షణ నిజానికి ఎప్పుడు ఎలా జరిగిందన్నది మాకు తెలీదు. మేము గాయత్రిని ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాం అన్నది కాదు. సులక్షణను చూశాక కూడా మాకేమీ అనిపించడం లేదు. ఆమె మా ముందే నిలబడి ఉన్నా, మాతో మాట్లాడుతున్నా మాకు మాత్రం మునుపటి అనుభూతులేవి కలగడం లేదు. ఒక్కోసారి మాకు ఆమె సులక్షణ కాదు, ఎవరో అపరిచితురాలనిపిస్తోంది. రాణా గారు, మీ సమస్యకి కారణం రాణి సులక్షణ కానే కాదు. కారణం మీలోనే ఉంది. మీరు కోరుకోనూ లేదు, ఊహించనూ లేదు మీకిద్దరు భార్యలుంటారని. పైగా మీ వంటి వ్యక్తులకి ఇద్దరు భార్యలతో ఉండడం కష్టమైన విషయం. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు పెదరాణి అమ్మ? సులక్షణ వెళ్ళిపోయాక ఆమె జ్ఞాపకాలను విస్మరించలేక బాధపడ్డాం. అలాంటిది ఇప్పుడు మేమిలా గాయత్రి విషయంలో ఎలా చేయగలం? అయినా ఈ విషయంలో గాయత్రి చేసిన తప్పేమిటి? రాణా గారు, భర్తగా ధర్మాన్ని పాటించలేకపోతే రాజుగా ధర్మాన్ని పాటించండి. బలహీనులకి ఆసరా ఇవ్వండి. ఇప్పుడు బలహీనంగా ఉన్నది నిజానికి మీ ప్రభు. క్షమించండి పెదరాణి అమ్మ. రాణి సులక్షణ గారికి ఏదైనా అవసరం ఉంటే చెప్పమని సెలవిచ్చారు. వారు మహల్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఏమిటి? రాణిగారు, అది ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. మాకెవరి సహాయం అక్కర్లేదు. సులక్షణ, రాణా గారు, మేం వెళ్తున్నాం. ఏంటి మీరంటున్నది? మీరెక్కడికి వెళ్ళకూడదు. మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. మేం ముందు ఒకసారి మీతో చెప్పాం, మాకు ఈ నాటకాలు చూడడంలో ఆసక్తి లేదని. మేమెందుకు ఉండాలి? ఇక్కడ ఎవరికి మా అవసరం లేనప్పుడు మేమిక్కడ ఎందుకు ఉండాలి? అలా అనకండి సులక్షణ. మీరు ఆమీర్ కోట్కి రాణి కదా. మిమ్మల్ని మొదట రాణా గారు ప్రేమించింది మిమ్మల్ని. మీరివన్నీ వదులుకుని ఎలా వెళ్తారు? మమ్మల్ని వెళ్ళనివ్వండి. రాణి సులక్షణ, రాణి సులక్షణ, మీకేం కాలేదు కదా? మీరు ఈ విధంగా ఇవన్నీ స్వయంగా ఎందుకు తీసుకొచ్చారు సులక్షణ? ఏదైనా అవసరం వస్తే ఎవరినైనా పిలిపించొచ్చు కదా. ఇంత పెద్ద మహల్లో మాకు ఎవరున్నారని మేము పిలవగలం పెదరాణి అమ్మ. ఇది మా ఇల్లని మీరే మాతో చెప్పారు. కానీ మేము ఇక్కడ పరాయి వారమని మాకెప్పుడూ అనిపిస్తుంటుంది. ఇక్కడికి వచ్చాక మాకు ఏవో తెరలు తొలగినట్టయింది. అప్పుడు మాకు అనిపించింది, ఆ తెరల మాటన ఉన్న జ్ఞాపకాలు అవే మాకు హాయిగా ఉండేవి. ఒకప్పుడు మేమే రాణా గారి సర్వస్వం. కానీ ఇప్పుడు వారి జీవితంలో మాకు ఏ స్థానమూ లేదు. రాణా గారికి మేము ఉన్నా పోయినా కూడా ఏ బాధ ఉండదు. సులక్షణ, ఇందులో రాణాగారి తప్పేమీ లేదు. వారు ఏ పాపం ఎరుగరు. వారు కేవలం మీ జ్ఞాపకాలతో తమ జీవితాన్ని గడిపేవారు. అనుకోని కొన్ని కారణాల వల్ల వారు నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
రాణా గారు మొదట ప్రేమించింది మిమ్మల్ని, ఇప్పుడు ప్రేమిస్తున్నారు. ఇక ఈ విషయం నేను కూడా అర్థం చేసుకున్నాను. నిజానికి దోషం అంతా నాదే, అదే వాస్తవం. నేను మీ ఇద్దరి మధ్యకి వచ్చాను. మీరు నాకు ఏ శిక్ష విధించాలన్నా విధించండి. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే విను గాయత్రీదేవి, నేటి నుంచి, ఇప్పటి నుంచే మీరు మాకు అంటే మహారాణి సులక్షణ గారికి బానిస అంటే సేవకురాలిగా పనిచేస్తూ ఉండాలి.